గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ప్రధానంగా 6లో చంద్రుడు, 2లో 3 గ్రహాలు గురువు, అలాగే బుధుడు, శుక్రుడు, తృతీయంలో కేతువు. శుభకాలం కొనసాగుతోంది. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. మంచి తెలివితేటలతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. కాలం సహకరిస్తుంది. మనోబలంతో విజయాలు సొంతం చేసుకోండి. సకాలంలో పనిచేస్తే ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఎవరితోనూ విభేదించకుండా సామరస్యంగా ముందుకు సాగాలి. ఒత్తిడికి గురి కావద్దు. సౌమ్యంగా శాంతంగా వ్యవహరించాలి, మాట్లాడాలి. ధనస్థానంలో ఉన్న బుధ, గురు, శుక్రయోగాలు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. ఆర్థిక అంశాలపై దృష్టి నిలపండి. పెట్టుబడుల విషయంలో లాభం వస్తుంది. గతంలో చేసిన కొన్ని మంచి పనులు ఇప్పుడు ఆర్థికంగా కలిసి వస్తాయి. ధనధాన్యాది యోగాలతో పాటు ఆస్తులను పెంచుకునే వీలు కలుగుతుంది. వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. గౌరవం పెరుగుతుంది. మంచి నిర్ణయాలతో మేలైన ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. నమ్మకంగా ముందుకు సాగండి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది గురుగారు? మిథున రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం మంచిది. వారు ఏ ఆలయాలను సందర్శించాలంటారు? మిథున రాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.